గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నరసింహ శతకం మూడవ భాగం. తల్లి గర్భము నుండి ధనముదేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దానధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటీ గలియవా తిరువరులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా. ఓ నరసింహస్వామి, పుట్టినప్పుడు తన తల్లి గర్భము నుండి ఏ విధమైన ధనము తీసుకురాడు. అలాగే పోయేటప్పుడు కూడా పట్టుకొని పోడు. ఎంత ధనవంతుడైనా తన జానడు పొట్టకు ఉప్పు కలిగిన మెతుకులే గాని సంపాదించిన బంగారాన్ని కూడా మృంగపోడు కదా. నేనింత సంపాదించినానని గర్వపడతాడే గాని తను కూడబెట్టిన సొమ్మును కుడువలేడెవ్వడును. దానధర్మాలు చెయ్యక ధరణిలో దాచిన ఆ ధనము తుదకు దొంగలకిత్తురో లేక దొరలపాలగునో ఎవ్వరికెరుక. తేనెటీగలు కష్టపడి తాము దాచిన తేనెను తెరువరులకిచ్చుటలేదా, బాటసారుల పాలవుతుంది కదా. కాబట్టి దానధర్మాలు చేసిన సొమ్ము మాత్రమే ధరణిలో కీర్తించబడుతుంది కదా. లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్థికి చేత పెట్టలేడు. తాను పెట్టకయున్న తగవు పుట్టదుగాని ఒరులు పెట్టగ చూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లె చెడినట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుందు. ఫలము విఘ్నంబైన పలు సంతసమునందు మేలుగల్గిన చాల మిణుకుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా. ఓ స్వామి, ప్రపంచమందు పిసినారి భిక్షమునకు ఇవ్వడు సరికదా, దానమిచ్చు వారిని చూచి కూడా ఓర్వలేడు. తాను పెట్టకపోతే సరే ఇతరులను కూడా పెట్టనివ్వడు. పైగా దానమిచ్చిన వాని వద్దకు పోయి తగని కొండెములు చెప్తాడు కదా. బిచ్చగానికి నష్టం వచ్చినచో మిగులు సంతోషించును కదా. మేలు కలిగినట్లయినా మిగులు ఏడ్చును. ఓ లక్ష్మీపతి, ఇట్టి దుర్మార్గులనేమనవచ్చు? బిచ్చగాండ్ర శత్రువని పేరుతో పిలవటం మంచిదేమో కదా. తల్లిదండ్రులు భార్య తనయుల ఆప్తులు భావమరుదులన్నలు మేనమామగారు. తల్లిదండ్రులు భార్య తనయుల ఆప్తులు భావమరుదులన్నలు మేనమామగారు. ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైన దానుదర్లగా వెంట తగిలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకబోగ మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖపడుట మాత్రమే గాని ఇంచుకయాయుష్యమీయలేరు. చుట్టముల మీది భ్రమదీసి చూరజెక్కి
సంతతము మిమ్మునమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, స్నేహితులు, బావమరుదులు, అన్నలు, మేనమామలు ఇలా ఎంతమంది దగ్గర బంధువులున్నను తను పోయడి వేళ వెంటరారు కదా. యమదూతలు ప్రాణములు తీయునప్పుడు నావాడనుకొని వారిని వారించలేరు కదా. బంధువులందరూ బాధపడుతురే గాని ప్రాణమీయగలేరు కదా. కావున ఓ పంకజనాభ, బంధుప్రీతి మాని నిన్ను నా మనస్సున బంధించుటే ఉత్తమోత్తమమైన మార్గం అని నేను గ్రహించి తిని తండ్రి, గ్రహించి తిని. ఆయుర ఆరోగ్య పుత్రార్థ సంపదలన్నీ చదువులెస్సగ నేర్పి సభలో గరిష్టాధికారముందించెడి ఘనుడనీవే. నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడు నట్టి పేరు రప్పించెడు పెద్దవీవే. బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించెడు మూర్తి నీవే. అవనిలో మానవుల కన్నియాసలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడివాడవీవే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ఆయురారోగ్య ఐశ్వర్యాది పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే కర్తవు నీవే కదా. చదువు సంధ్యలు బాగుగా నేర్పి పండితునిగా చేసి సభలలో మంచి పదవి మెప్పు పొందినట్లు చేయువాడవు నీవే. మంచి గుణగణములు సత్ప్రవర్తనను ఇచ్చి పేరు ప్రఖ్యాతులనిచ్చే తండ్రివి నీవే. గొప్పదైన భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి ముక్తినందించే మూర్తివి నీవే. మానవులకెన్నో ఆశలు కల్పించి ఆ ఆశలచే వ్యర్థులను చేయువాడవు నీవే. ఓ స్వామి, ఓ నరసింహస్వామి, మమ్మల్ని చల్లగా కాపాడుము తండ్రి, కాపాడు. జందెమింపుగా వేసి సంధ్యవార్చిన నేమి బ్రహ్మమందకాడు బ్రాహ్మణుండు. తిరుమణి శ్రీచూర్ణ గురురే కలిడినను విష్ణునందకాడు విష్ణువుండు. బూదిని నుదుటను పూసికొనిననేమి శంభునందకాడు శైవజనుడు. కాషాయ వస్త్రాలు కట్టి కప్పిననేమి ఆశపోవకాడు యతివరుండు. ఇట్టి లౌకిక వేషాలు కట్టుకొనిన గురుని చెందక సన్ముక్తి దొరకబోదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ జగద్రక్షక, జంధ్యమును సొగసుగా ధరించి సంధ్యవార్చినంత మాత్రాననే బ్రహ్మమెరుగనివాడు బ్రాహ్మణుడు కాజాలడు కదా. తెల్లని నామముల మధ్య ఎర్రని రేఖలు దిద్దినంత మాత్రముననే విష్ణువు నెరుంగనివాడు వైష్ణవుడు కాడు. నుదుట భస్మము ధరించినంత మాత్రముననే శివతత్వమెరుంగనివాడు శైవుడు కాడు. కాషాయ రంగు వస్త్రములు ధరించినంత మాత్రాన కోరిక చావనివాడు సన్యాసి కాడు కదా. ఈ లోకంలో ఎవరెన్ని వేషములు ధరించినను గురువుని గుర్తించని వానికి ముక్తి లభించదు కదా. నరసింహ నే నిన్ను నమ్మినందుకు జాలని నెనరు నాయందుంచు నెమ్మనమునా. అన్ని వస్తువులు నిన్నడిగి వేసట పుట్టే ఇంకనైన కటాక్షమీయవయ్య. సంతసంబున నన్ను స్వర్గమందేయుంచు భూమియందేయుంచు భోగిశయన నయముగా వైకుంఠ నగరమందేయుంచు నరకమందేయుంచు నళిననాభా. ఎచట నన్నుంచినంగాని ఎప్పుడు నిన్ను మరచిపోకుండా నామ సంస్మరణనొసగు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూరా. ఓ నరసింహస్వామి, నిన్ను మనస్ఫూర్తిగా నమ్మినందుకు నాపై దయ ఉంచుము. కోరికలెన్నో కోరి నెరవేరక అలసిపోతిని. ఇకనైనా నాపై దయతో వరములనొసగుము తండ్రి. ఓ భుజగశయన, నన్ను స్వర్గమందు గాని భూమిపై గాని సంతోషముగా నుంచుము. లేక నీ చెంతనే వైకుంఠపురమందైనను ఆశ్రయము కల్పింపు. చివరకు నన్ను నరకమునందుంచినను బాధపడను. కానీ ఓ నలిననాభ, నన్నెక్కడ నుంచినను నిన్ను మరవకుండునట్లు చేయుము తండ్రి. స్మరించుకునేటట్లు చేయు తండ్రి, స్మరించుకునేటట్లు చేయు. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మమ్ముగన్న తల్లి. నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్, నీ కటాక్షము మాకనేక ధనము. నీ కీర్తనలు మాకు లోక ప్రపంచం, నీ సహాయము మాకు నిత్య సుఖము. నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య, నీ పదధ్యానంబు నిత్య జపము. తోయజాతాక్ష నీ పాద తులసి దళము, రోగములకౌషధము బ్రహ్మరుద్ర వినుత. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురితదూరా. ఓ నీలమేఘశ్యామ నరసింహస్వామి, మా తండ్రివి నీవే కదా. నీ భార్య అయిన లక్ష్మీదేవియే మమ్ము కన్న తల్లి కదా. నీ భక్త శిఖామణులందరూ నాకు నిజమైన బంధువులే. నీవు చూపించే కటాక్షమే నాకు అపార ఐశ్వర్యం. నిన్ను కీర్తించుటయే నా ప్రపంచం. నీవు చేసే సహాయమే మేము నిత్యము పొందే ఆనందం. నీ హరినామ మంత్రమే మాకు నిష్కళంకమైన విద్య. నీ పదధ్యానమే మా నిత్య జపం. ఓ కమలాక్షుడా, బ్రహ్మచేతను ఈశ్వరుని చేతను పొగడబడిన నీ పాదపద్మముల చెంతనున్న తులసీదళములే నా వ్యాధులకు ఔషధము వంటిది కదా. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగాని, మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవముంది కష్టపడుచు. నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో, శ్రమచేర పిలువలేనో. నాటికిప్పుడు చేసెదనామ భజన, తలచెదను చేరి వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురితదూరా. ఓ నరసింహస్వామి, బ్రతికియున్నంతకాలము నీ భజన చేయుట మానము తండ్రి. కాని మరణకాలమునందు మరిచిపోయేదనేమో అని వ్యాకులత పడుతున్నాను. ఆనాడు యమభటులు వచ్చి నా ప్రాణములు గొనిపోవునప్పుడు కఫ పిత్త వాతముల వలన భయంకరమైన వణుకు పుట్టి ఆయాసముతో నారాయణ అని ఉచ్చరించగలనో లేదో ఆ సందేహము పొడసూపుతున్నది. కావున నేనిప్పుడే భక్తితో నిన్ను మనస్ఫూర్తిగా స్మరించెదను తండ్రి, స్మరించెదను. ఇభరాజవరద నిన్నెంత పిలిచినగాని, మారు పల్కవదేమి మౌనితనమే. మునిజనార్చిత నిన్ను మృక్కి వేడినగాని, కనుల చూడవదేమి గడుసుదనమో. చాలా దైన్యమునుంది చాటుజొచ్చినగాని, భాగ్యమీయవదేమి ప్రౌఢతనము. స్థిరముగా నీ పాద సేవ చేసెదనన్న, దొరకజాలవదేమి ధూర్తతనము. మోక్షదాయక ఇటువంటి మూర్ఖజనుని, కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ
దురితదూరా. ఓ గజేంద్ర వరద నరసింహస్వామి, నిన్నెంత వేడుకొన్నా పలుకవేమయ్యా స్వామి, పలుకవే. ఘనమైన వ్రతమేమన్నా పట్టినావా? ఓ మునిగణార్చిత, నిన్ను పూజించి ప్రార్థించినను కన్నులకు కనపడవేమయ్యా స్వామి. చాలా దీనత్వముతో నీ చెంత చేరినను నన్ను కరుణించి భాగ్యమీయవదేమి గొప్పతనమా స్వామి. పోనీ నీ పాదములను వదలక పూజింతుమన్న నీవు దొరకవదేమి వింతయో కదా. ఓ మోక్షదాయక, నా వంటి మూర్ఖులను బాధించుట వలన నీకేమి ఒరుగును తండ్రి, నీకేమి ఒరుగును. నీ మీద కీర్తనల్ నిత్యగానము చేసి రమ్యముందింపనారదుడగాను, సావధానముగా నీ చరణ పంకజ సేవ సలిపి మెప్పింపంగ శబరిగాను. నీ మీద కీర్తనల్ నిత్యగానము చేసి రమ్యముందింపనారదుడగాను, సావధానముగా నీ చరణ పంకజ సేవ సలిపి మెప్పింపంగ శబరిగాను. బాల్యమప్పటి నుండి భక్తి నీ యందున కలుగను ప్రహ్లాదఘనుడగాను, ఘనముగా నీ మీద గ్రంథముల్ కల్పించి వినుతి చేయను వ్యాసమునిగాను. సాధువును మూర్ఖమతి మనుష్యాధముడను హీనుడను జుమ్మి నీవు నన్నేలుకొనుము, నీవు నన్ను ఏలుకొనుము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురితదూరా. ఓ నరసింహస్వామి, నీ మీద కీర్తనలల్లి నిత్యము గానము చేసి రంజింపజేయడానికి నేను నారదుడను కాను. తీరికగా నీ పదసేవ చేసి మెప్పించుటకు శబరినీ కాను. చిన్నతనము నుండి నీయందే నీ భక్తిపారివశ్యమున తేలియాడుచున్న ప్రహ్లాదుడను కాను. నీ మీద గొప్ప గ్రంథములు పెక్కు రచించి నిన్ను పొగడదామనుకున్న నేను వ్యాసమహర్షిని కాను. తండ్రి, నేను బహు మెతకవాడిని, మూర్ఖుడను, అల్ప మనుష్యుడను, హీనుడను. నాయందు దయ ఉంచి నన్నేలుకొనుము తండ్రి, నన్నేలుకొనుము. అతిశయంబుగ గల్లలాడ నేర్చితిగాని పాటిగా సత్యముల్ పలుకనేరా, సత్కార్య విఘ్నముల్ సలుపనేర్చితిగాని ఇష్టముందగ నిర్వహింపనేరా. ఒకరి సొమ్ముకు దోసి లొగ్గనేర్చితిగాని చెలువుగా ధర్మంబు సేయనేరా. ధనము నీయంగ వద్దనంగ నేర్చితిగాని శీఘ్రమిచ్చడునట్లు చెప్పనేరా. పంకజాతాక్ష నేనతిపాతకుడను తప్పులన్నీయు క్షమింపతండ్రి నీవే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురితదూరా. ఓ నరసింహస్వామి, మూఢుడనై అతిగా అబద్ధములాడ నేర్చితి కాని సూటిగా నిజము పల్కనైతిని. మంచి పనులకు ఆటంకమైతినే గాని ఇష్టముతో నిర్వహించనైతి. ఇతరుల సొమ్ము కాశపడితి గాని ధర్మబద్ధముగా దానము చేయనైతి. ఇతరులకు సహాయపడవద్దని చెప్పుట నేర్చితినే కాని దానము నిమ్మని శీఘ్రముగా చెప్పనైతి. ఓ పంకజాతాక్ష, నేను అత్యంత పాపాత్ముడను. నా తప్పులన్నీయూ బాపి నన్ను రక్షించు తండ్రి, నన్ను రక్షించు. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి, సత్యవంతుల మాట జన విరోధంబాయే, వదరుబోతుల మాటలు వాసికెక్కే. ధర్మవాసన పరుల్ దారిద్ర్యముందిరి, పరమలోభులు ధన ప్రాప్తులైరి,
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి, దుష్టమానవులు వర్ధిష్ణులైరి. పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయనిక నీవే చాటుమాకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ఈ లోకము కడు విచిత్రమైనది. అఖండులు అప్రయోజకులవుతున్నారు. మూఢుడు సభాపూజ్యుడవుతున్నాడు. నిజములాడు వారిని ఊహరు నమ్ముటలేదు. అసత్యములాడు వారికి అధిక ప్రాధాన్యత వస్తున్నది. ధర్మబుద్ధి గలవారు దారిద్ర్యముందుచున్నారు. పిసినిగొట్టులు పసిడి గలవారైరి. పుణ్యవంతులు రోగభూతములచే పీడితులవుతున్నారు. దుష్టులు ధనవంతులైరి. ఓ గరుడ వాహన, మా వంటి భిక్షువులకు శక్తి లేదాయి. నీవే మాకు దిక్కు కదా, నీవే మాకు దిక్కు తండ్రి. కర్ణయుగ్మమున నీ కథలు సోకిన జాలు, పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు. చేతులెత్తుచు పూజ చేయగల్గిన చాలు, తోరంపు కడియాలు తొడిగినట్లు. మునసి మస్తకముతో మ్రొక్కగల్గిన జాలు, చెలువైన తురాయి చెక్కినట్లు. గళము నవ్వగ కథల్ పలుకగల్గిన జాలు, వింతగా కంఠీలు వేసినట్లు. పూని నినుగొల్చుటే సర్వభూషణంబులు, ఇతర భూషణముల నిత్సగింపనేలా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, నీ మహిమాన్వితమైన భక్తుల కథలు వింటే చాలు మా చెవులకు పోగులు ధరించినట్లే కదా. చేతులెత్తి పూజ చేయగలిగితే చాలు మా చేతులకు కడియాలు తొడిగినట్లే కదా. భక్తితో శిరస్సు వంచి పూజించిన చాలు అందమైన తురాయి చెక్కినట్లే. గొంతు నొప్పి పెట్టునట్లు నిన్ను స్తుతించిన చాలు నీకు ఘనమైన కంఠమాలలు వేసినట్లే. నిన్ను భక్తితో పూజించుటే నీకర్పించు సకల భూషణములు. ఇంకా ఇతర ఆభరణములెందుకు స్వామి? అతి విద్య నేర్చుట అన్నవస్త్రములకే, పశులనార్జించుట పాడి కొరకే. సతిని పెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల పోషించుట గతుల కొరకే. సైన్యమున్ కూర్చుట శత్రుభయంబుకే, సామునేర్చుటలెల్ల చావు కొరకే. దానమిచ్చుటయు ముందటి సంచితమునకే, ఘనముగా చదువుట కడుపు కొరకే. ఇతర కామంబుగోరక సతతముగను, భక్తిని ఎందు నిలుపుట ముక్తి కొరకే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ శ్రీధర్మపుర నివాస నరసింహస్వామి, విద్యను అధికముగా నేర్చుకునుట విత్తమునకే కదా, అనగా అన్నవస్త్రములకే కదా. పశువులను పెంచుట పాడి కొరకే, పెండ్లియాడుట సంసార సుఖమునకే కదా. కొడుకులను పెంచుట పుణ్యలోక గతులకే, సైన్యము నేర్పరచుకొనుట శత్రుభీతికి. సాముగరిడి విద్యలు నేర్చుకొనుట చావు కొరకే, దానము చేయుట పుణ్యము మూటగట్టుట కొరకే కదా. జ్ఞానమునెక్కువగా నార్జించుట ఉదరపోషణమునకే కదా. ఏ ఇతర కోరికలు లేక నిత్యము నిన్ను స్మరించుట ముక్తి కొరకే కదా స్వామి, ముక్తి కొరకే. పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందినవాడు, పరకాంతలనపేక్ష పడెడువాడు. అర్థుల విత్తంబులపహరించెడువాడు, దానమీయంగవద్దనెడువాడు. సభలలోపల నిల్చి చాడి చెప్పెడువాడు, పక్షపు సాక్ష్యంబు పలుకువాడు. విష్ణుదాసుల చూచి వికిరించెడివాడు, ధర్మసాధుల దిట్ట తలచువాడు. ప్రజల జంతుల హింసించు పాతకుండు, కాలకింకర గదలచే కష్టముందు.
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ దుష్ట సంహార, పరధనములకు ఆశపడువాడు, పరస్త్రీలను కోరువాడు, యాచకుల ధనము నాశించడివాడు, దానధర్మములను దరిచేరనీయనివాడు, సభలో అనవసరముగా కొండెములు చెప్పువాడు, సాడీలు చెప్పువాడు, అబద్ధపు సాక్ష్యములిచ్చువాడు, విష్ణుభక్తుల జూచి వెక్కిరించెడివాడు, ధర్మసాధువులను దూషించువాడు, పశుపక్ష్యాదులను ప్రజలను హింసించువాడు, మహాపాపి అయినవాడు యమభటుల గదా ప్రహారములచే బాధింపబడక తప్పదు కదా. సాధు సజ్జనులతో జగడమాడిన కీడు, కవులతో వైరంబుగాన్సగీడు, పరమదీనుల చిక్కబట్టి కొట్టిన కీడు, బిచ్చగాండ్రను దుఃఖబెట్ట కీడు, నిరుపేదలను చూచి నిందజేసిన గీడు, పుణ్యవంతుల తిట్ట బొసగు కీడు, సద్భక్తులను తిరస్కారమాడిన కీడు, గురుని ద్రవ్యము దోచుకొనిన కీడు, దుష్టకార్యములు నరించు దుర్జనులకు ఘనతరంబైన నరకంబు కట్టిముల్లే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, మంచివారితోనూ శాంత స్వభావులతోనూ పోట్లాడుట, కవులతో పగబెంచుకొనుట, దీనులను హింసించుట, బిచ్చగాండ్రను దుఃఖపెట్టుట, నిరుపేదలను నిందించుట, పుణ్యాత్ములను పరిహసించుట లేక దూషించుట, మంచి భక్తులను తిరస్కరించుట, గురువు ద్రవ్యమునకు ఆశపడుట, దొంగిలించుట మొదలైన చెడ్డ పనులు చేయు పాపులకు ప్రాప్తించునది భయంకరమైన నరకమేసుమా. నీ భక్తులను కనుల్ నిందజూచియు రెండు చేతుల జోహారు చేయువాడు, నేర్పుతో నెవరైన నీ కథల్ చెప్పంగా వినయమందుచు చాల వినడివాడు, తన గృహంబునకు నీ దాసులు రాజూచి పీటపై కూర్చుండబెట్టువాడు, నీ సేవకుల జాతి నీతులెన్నక చాలా దాసోహమని చేర తలచువాడు, పరమభక్తుండు ధన్యుండు భానుతేజ, వాని కనుగొన్న పుణ్యంబు వసుధలోన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ భూషణ వికాస, నీ భక్తులను నిండైన దృష్టితో చూచి నమస్కారం చేయువాడు, ఎవరైనా చమత్కారముగా నీ కథలు చెప్పుచుండ అతి వినయభక్తితో వినడివాడు, నీ దాసులను మనస్ఫూర్తిగా తన గృహమునకు ఆహ్వానించువాడు, మంచి చెడ్డలు గణింపక నీ దాసుడనేనని మిగుల భక్తితో దరిజేరువాడు, ఈ ధరణిలో మిక్కిలి ధన్యుడు కదా, మిక్కిలి ధన్యుడు. ఓ భానుతేజ, ఈ పుడమిపై నట్టి వాణిని కన్న పుణ్యమే పుణ్యము కదా. నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన యజ్ఞకర్తగు సోమయాజి అయిన, ధరణిలోపల ప్రభాత స్నానపరుడైన, నిత్య సత్కర్మాది నిరతుడైన, ఉపవాస నియమంబునందు సజ్జనుడైన, కావి వస్త్రము గట్టు ఘనుడునైన, దండి షోడశ మహాదానపరుండైన, సకల యాత్రలు సల్పు సరసుడైన, గర్వమున కష్టపడి నిన్నుగానకున్న మోక్ష సామ్రాజ్యమందడు మోహనాంగా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ భూషణ వికాస, వేదశాస్త్రాది విద్యలు నేర్చిన బ్రాహ్మణుడైనను, ధరణిపై యజ్ఞకర్త అయిన సోమయాజి అయినను,
ధరణిపై ఉదయ సంధ్యాది స్నానం ఆచరించువాడైనను, ప్రతిరోజు సత్కర్మలు నియమముతో చేయువాడైనను, ఉపవాసవ్రతం ఆచరించువాడైనను, కాషాయమును ధరించు గొప్ప సన్యాసి అయినను, 16 మహాదానములు చేయు దానపరుండైనను, సకల పుణ్యక్షేత్రములు దర్శించిన సద్గుణోపాసకుడైనను, గర్వముతో నిన్ను చూడకున్న నీ మోక్ష సామ్రాజ్యమును చేరలేడు కదా. ఓ మోహనాంగ, అట్లు శ్రద్ధాభక్తులతో కొలవనివాడు నిష్ప్రయోజకుడు కదా, నిష్ప్రయోజకుడు. నీకు దాసుడనంటి నిన్ను నమ్ముకయుంటి, కాన నాపై నేడు కరుణ చూడు. దోసిలొగ్గితి నీకు ద్రోహమెన్నగబోకు, పద్మలోచన నేను పరుడగాను. భక్తి నీపై నుంచి భజన చేసెదగాని, పరుల వేడను జుమ్ము వరములిమ్ము. దండిదాతవు నీవు తడవు సేయక కావు, ఘోరపాతక రాశి గొట్టివైచి, శీఘ్రముగ కోర్కెలేడేర్చు చింతజీర్చు, నిత్యమును నన్ను పోషించు నెనరుంచు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నాగేంద్ర శయన నరసింహ, నీకు సేవకుడనై నిన్నే నమ్మియున్నాను తండ్రి, నాపై దయచూపుము. దోసిలి యొగ్గి ప్రార్థిస్తున్నాను, ద్రోహము చేయకు స్వామి పద్మలోచన. పరాయివాడను కాను కదా, నిన్ను భక్తి శ్రద్ధలతో కొలిచెదను గాని ఇతరులను కొలవను తండ్రి. వరములిచ్చే గొప్ప దాతవు నీవే కదా, శీఘ్రముగా నన్ను రక్షింపుము తండ్రి, నన్ను రక్షింపుము. నా యందలి గొప్ప పాపపు రాశిని పారద్రోలి త్వరగా కోర్కెలు తీర్చి ఈడేర్చుము స్వామి, ఈడేర్చుము. దయ ఉంచి ఎల్లప్పుడూ నన్ను కాపాడుము తండ్రి. విద్య నేర్చితి నంచు విర్రవీగలేదు, భాగ్యవంతుడనంచు పలుకలేదు. ద్రవ్యవంతుడనంచు తరచు నిక్కగలేదు, నియతి దానములైన నెరపలేదు. పుత్రవంతుడనంచు పొగడుచుండగలేదు, మృత్యువంతుడనంచు బెగడలేదు. శౌర్యవంతుడనంచు సంతసింపగలేదు, కార్యవంతుడనంచు గడపలేదు. నలుగురికి మెప్పుగానై నడవలేదు, నలినదళేక్ష నిన్నునే నమ్మినాను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నలినదళేక్ష, ఓ నరసింహస్వామి, విజ్ఞానవంతుడనని విర్రవీగలేదు, ఐశ్వర్యవంతుడనని గర్వపడలేదు, ధనవంతుడనని తరచుగా గొప్పలు చెప్పుకొననూ లేదు, నిత్యము దానము చేయలేదు, పుత్రులున్నారని విర్రవీగనూ లేదు, సేవకులున్నారని భీతిల్లనూ లేదు, సాహసవంతుడని సంతసించనూ లేదు, కార్యకర్తనని విర్రవీగనూ లేదు, నలుగురికి మెప్పు కలుగునట్లు నడవలేదు. ఓ కమలనాభ, నిన్నే పూర్తిగా నమ్మియున్నాను తండ్రి, నిన్నే పూర్తిగా నమ్మియున్నాను. తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. జయోస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. శుభం భూయాత్.